మనందరి గురుగారైన పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆత్మ పరిశీలన ఈరోజు మనం బుక్ చదువుకోబోతున్నాం మాస్టర్స్. ఆత్మ పరిశీలన బుక్ రచయిత అయిన డాక్టర్ శరడారాయణ గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాప్టర్ 5 అన్నింటినీ గమనించండి కంటిన్యూషన్ చేసుకుందాం మాస్టర్స్. మరి ప్రత్యామ్నాయం ఏమిటి? దీనికి సమాధానం ఏమిటంటే నిస్సంగం ద్వారా మమేకమైపోకుండా ఉండడం ద్వారా చేతనతో పరిణామం చెందాలి. మ్యామ్ చదవనా మ్యామ్? మళ్ళీ చదువురా. మరి ప్రత్యామ్నాయం ఏమిటి? దీనికి సమాధానం ఏమిటంటే నిస్సంగం ద్వారా మమేకమైపోకుండా ఉండడం ద్వారా చేతనతో పరిణామం చెందాలి. చేతన చేతుల చేతనతో ఓకే, చేతనతో పరిణామం చెందాలి. కేవలం బయట నుంచి బయటకి పరిణామం తీసుకొచ్చుకోవాలి. దాని యొక్క ఫైనల్ జ్ఞానాన్ని మన లోపలికి ఇన్పుట్ చేయాలి. మనం మన 3 దశల స్వభావంలో అంటే భౌతిక, భావోద్వేగ, మానసిక పరమైన స్వభావాల్లో మన స్థాయిని మార్చుకోనంత వరకు మన జీవితం అలాగే రకరకాల చర్యల్లో, రకరకాల నాటకాల్లో గడిచిపోతూ ఉంటుంది. కానీ అది స్వంతం చేసుకోవడం బాధ, దుఃఖం మీద ఆధారితమై ఉంటుంది. మళ్ళీ చదువు సార్. మనం మన 3 దశల స్వభావంలో అంటే భౌతిక, భావోద్వేగ, మానసిక పరమైన స్వభావాల్లో మన స్థాయిని మార్చుకోనంత వరకు మన జీవితం అలాగే రకరకాల చర్యల్లో, రకరకాల నాటకాల్లో గడిచిపోతూ ఉంటుంది. అంటే వాటిని మార్చుకోకపోతే, ఇప్పుడు సత్యం తెలుసుకున్నాము, ఆ సత్యాన్ని దానికి అర్థమయ్యే విధంగా చెప్పాలి కదా. అందుకే కదా శ్రవణం వినడంతో అయిపోలేదు, బాగా మననం చేయండి, మననం చేయండి. మననం ద్వారా మనకి అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని అనుభవం పొంది జ్ఞానంగా మార్చుకుంటాము అని. అంటే అలా మార్చుకోవడం అనేది చెయ్యకపోతే ఇంకా ఎక్కడ ఎదుగుదల ఉంటది? పరిణామం అనేది ఉంటుందా? పరిణామం ఉండదు. కానీ అది స్వంతం చేసుకోవడం బాధ, దుఃఖం మీద ఆధారితమై ఉంటుంది. ఏది సొంతం చేసుకోవటం? కానీ అది సొంతం అన్నారు మేడం. కానీ అది సొంతం చేసుకోవడం బాధ, దుఃఖం మీద ఆధారితమై అంతే ఉంటుంది కదా. అంటుంది. ఇప్పుడు దాన్ని సొంతం చేసుకున్నాము, భౌతిక, భావనామయ, మానసిక తలాల్లో అవసరమైన జ్ఞానాన్ని ఇవ్వలేదు. మనం చేస్తున్న దాన్ని సొంతం చేసుకున్నప్పుడు బాధిస్తుంది, కానీ ఏమిస్తుంది? అందుకే కదా ప్రతి సిచ్యువేషన్, ప్రతి సమస్య నుంచి లెర్నింగ్ గా తీసుకోండి అంటారు. లెర్నింగ్, ఆ సమస్యని ఇక్కడి నుంచి నేను ఏం నేర్చుకోవాలి అనేది తెలుసుకున్నప్పుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు బాధ రాదు. ఆ జ్ఞానాన్ని ఇవ్వనప్పుడు బాధే కదా వచ్చేది. ఎవరో వచ్చి మనల్ని విమర్శించారు, తిట్టారు. తిట్టారు అనగానే గతంలోనో, ఈ జన్మలోనో, ఇతర జన్మల్లోనో నేను చేసిందే కదా నాకు ఎదురయ్యింది అని అనుకున్నప్పుడు, అవగాహన పెరిగినప్పుడు బయటకు వచ్చేస్తాం. లేదనుకోండి, ఈ మూడింట్లో భౌతిక, భావన, మానసిక తలాల్లో మూడింట్లోని బాధలో ఇరుక్కుపోతాం కదా. అదంతా ఎవరు చెయ్యాలి? మనమే చెయ్యాలి. ప్రతిదీ మనం చేస్తేనే అక్కడ జరుగుద్ది. భగవంతుడైనా సరే, ఒక సీనియర్ మాస్టర్ అయినా సరే ఇలా ఉండండి అమ్మా అని చెప్తాడు. చెప్పినంత మాత్రాన అయిపోదు, విన్నంత మాత్రాన అయిపోదు. ఆచరణ, ఆ క్షణంలో ఆచరణ పెట్టాలి. ఆ క్షణంలో ఆ జ్ఞానాన్ని అందించాలి. ఎప్పుడైతే ఆ క్షణంలో ఆ జ్ఞానాన్ని అందిస్తామో దాంట్లో ఇరుక్కోకుండా మనం బయటికి రాగలుగుతాం. అది యుద్ధాలు అనేవి సామూహిక స్థాయిలో మమేకమైపోవడానికి రుజువులు. ఒక దేశానికి ఈ అంటే విషయం యుద్ధం అనేది కూడా ఒక మమేకం అవ్వడానికి ఉన్నదే కానీ నిస్సంగం ఏం కాదు అని చెప్తున్నారు.
మొన్న చెప్పుకునేటప్పుడు కూడా యుద్ధము చేయకుండా ప్రగతిని సాధించాలి అని చెప్పారు ఆయన. ఆ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ పాయింట్ ఏమైనా కనిపిస్తే ఒక్కసారి చదువురా లావణ్య. ఇక్కడ ఐడియా లేదు మేడం నాకు. ఉమ్. సరే తర్వాత సరే గీత, నువ్వు ఈ లోపల తీసి పెట్టించు ఆ పాయింట్ గీత. ప్రగతి కాడ యుద్ధము ఇవన్నీ చేయకుండా. మేడం. చదువు లావణ్య. ఒక దేశానికి ఈ విషయం తెలిసినా కానీ మరో దేశానికి ఈ విషయం తెలియక మీ దేశాన్ని ఆక్రమించుకోవాలని కూడా అనుకోవచ్చు కదా. అంటే ఒక దేశం వాళ్ళకి ఈ యుద్ధం చేయకూడదు, ఇది మమేకం అవ్వడము అన్న అవగాహన ఉంది, ఇది ప్రగతికి పనికిరాదు అని అవగాహన ఉన్నవాడు సైలెంట్ అయిపోయాడు. ఇంకొక దేశం వాడికి అది అవగాహన లేదు కదా. అవగాహన లేకపోవటం వల్ల ఏమవుతుంది, ఈ దేశాన్ని ఆక్యుపై చేసుకోవాలి అనుకుంటాడు అని ఎవరైనా వాదించే అవకాశం ఉంది. ఉమ్. దీనికి జవాబు ఏమిటంటే నిస్సంగంతో ఉండడం, అలాగే పంచుకోవడం గురించి ప్రజలకు చిన్నప్పటి నుంచే నేర్పాలి. నిస్సంగంగా ఉండటం, పంచుకోవటం, ఇవన్నీ ఎప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి మనం నేర్పించాల. ప్రతి దేశం ఆయుధాల కోసం ఖర్చు పెట్టే కోట్లాది రూపాయలను సరికొత్త భావజాలాన్ని, ప్రపంచమంతటికి వర్తించే ఆదర్శ భావజాలాన్ని ప్రజలందరికీ బోధించి వారికి ప్రేరణను ఇవ్వడానికి వినియోగించవచ్చు. కొంచెం చదువు. ప్రతి దేశం ఆయుధాల కోసం ఖర్చు పెట్టే కోట్లాది రూపాయలను ఆయుధాల కోసం ఖర్చు పెట్టే కోట్లాది రూపాయలు. సరికొత్త భావజాలాన్ని, ప్రపంచమంతటికి వర్తించే ఆదర్శ భావజాలాన్ని ప్రజలందరికీ బోధించి వారికి ప్రేరణను ఇవ్వడానికి వినియోగించవచ్చు. అంటే యుద్ధం చేయటానికి కావలసిన ఆయుధాలు కొనడంలో కంటే కూడా సరి అయిన మాటలు ఇవన్నీ చెప్తూ ప్రపంచాన్ని సరి అయిన మార్గంలో నడిపించడం అనేది ఇంకా మంచిది అన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు ఈ పత్రి సార్ వచ్చారు, పత్రిజీ సార్ వచ్చి ఏం చేశారు, అందరికీ ధ్యానం తెలియజేసేశారు. కనీసం వీళ్ళు కళ్ళు మూసుకొని కూర్చుంటేనైనా వాళ్ళ అంతరంగాన్ని చూస్తారు, అంతరంగంలో చూసినప్పుడు అంతరంగంలో మార్పులు తెలుస్తూ ఉంటాయని శాకాహారం గురించి తెలియజేశారు. ఎలాగంటే ప్రపంచం మొత్తం తెలిసిపోయేటట్టు చేశారు. అలాగా ఇప్పుడు అలా తెలియజేయటం వల్ల ఒక మంచి మార్గంలోకి వెళ్ళటానికి ప్రతి ఒక్కరికి ఒక అవకాశం అనేది వచ్చిందా లేదా? అంతేకాని యుద్ధం చేయటం వల్ల ఏమొస్తుంది, ఆయుధాలు కొనడం ఇవన్నీ కొనడమే వస్తుంది. కానీ ఇది బెనిఫిటా, అది బెనిఫిటా? ఇది బెనిఫిట్ అన్నట్టు చెప్తున్నారు. రకరకాల నాగరికతలు, సంస్కృతుల్లో అద్భుతమైన మార్పులను ప్రవేశపెట్టడానికి ఏ గొప్ప సంస్కర్త లేదా ప్రవక్త లేదా తత్వవేత్త సైన్యాలను, ఆయుధాలను సమీకరించుకోలేదు. మళ్ళీ చదువుతాను మేడం. రకరకాల నాగరికతలు, సంస్కృతుల్లో అద్భుతమైన మార్పులను ప్రవేశపెట్టడానికి ఏ గొప్ప సంస్కర్త లేదా ప్రవక్త లేదా తత్వవేత్త సైన్యాలను, ఆయుధాలను సమీకరించుకోలేదు. అంటే ఆయుధాలని వీటిని సమీకరించుకోలేదు ఏ తత్వవేత్తలు. అది మళ్ళీ ఇప్పుడు చదువు ఒకసారి. రకరకాల నాగరికతలు, సంస్కృతుల్లో అద్భుతమైన మార్పులను ప్రవేశపెట్టడానికి నాగరికత, సంస్కృతి వీటిల్లో ఎటువంటి ఆయుధాలు ఉపయోగించాల వాళ్ళు. చక్కగా ఈ సంస్కృతిని ముందుకు తీసుకువెళ్తూ అందరిలోనూ దివ్యత్వం తీసుకురావడం కోసం వీటన్నిటి కోసమే పాటుపడ్డారు వాళ్ళు, ఈ మార్గంలో ఉన్న వాళ్ళు. ఏ గొప్ప సంస్కర్త లేదా ప్రవక్త లేదా తత్వవేత్త సైన్యాలను, ఆయుధాలను సమీకరించుకోలేదు. సైన్యాలని, ఆయుధాలని ఏమి సమీకరించుకోలేదు. ఆ సంస్కృతిని వీటిని అన్నింటినీ ముందుకు తీసుకెళ్లారు. అక్కడ మాత్రం ఇటువంటి ప్రయోగం చేయలేదన్నమాట. అది వాళ్లకు ఇంకా గొప్ప సాధనాలు
వనరులు అందుబాటులో ఉంటే కనుక ఆ మార్పులు ఇంకా విస్తృతంగా ఇంకా ప్రగతిశీలంగా ఉండేవి. అంటే ఆ నాగరికత సంస్కృతులు ఇవి ముందుకు తీసుకెళ్లే వాళ్ళకి ఇంకా కొన్ని ఆ అవసరమైనవన్నీ సమకూరి ఉండుంటే ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఉండేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఆ అంతకు ముందు మాస్టర్స్ మా దగ్గరికి వచ్చి ఎక్కడ ఉంటే ఎక్కడ పిరమిడ్ సంస్థ ఉందో అక్కడికి మాస్టర్స్ వచ్చి అక్కడ ఉన్న వాళ్ళని కలిసి ఆ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ లాగా జూమ్ వచ్చింది, గూగుల్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్ వచ్చింది. ఇవన్నీ ఏం చేస్తున్నాయి, ఇక్కడ ఫోన్ లోనే కలిసేటట్టు వాళ్ళ డౌట్లు క్లియర్ చేసుకునేటట్లు చేస్తుందా లేదా? అట్లాగా నాగరికత సంస్కృతిని ముందుకు తీసుకెళ్లే వాళ్ళకి ఇటువంటి అవసరమైన కొన్ని వస్తువులు లాంటివి కానీ కొన్ని ఉపయోగపడే వాటివి ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్లే వాళ్ళు అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇంకా యూట్యూబ్ వచ్చింది. యూట్యూబ్ వచ్చాక అసలు ప్రపంచంలో ఏ మూల ఉన్నోడికి కూడా అన్నీ తెలిసిపోతున్నాయి. ఎక్కడ తెలియని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అది అలాగా అప్పట్లో వాళ్ళు గాని ఇవన్నీ ఉండుంటే వాళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్లే వాళ్ళు. కానీ వాళ్ళు సైన్యాల కోసం, ఆయుధాల కోసం ప్రయత్నం చేయలేదు వాళ్ళు అని చెప్తున్నారు. కానీ ఆ సాధనాల పట్ల వాళ్ళ నిస్సంగంతో ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఉమ్. అంటే ఆ సాధనాల పట్ల నిస్సంగంగా ఉండాలి. మళ్ళీ నిస్సంగంగా ఉంటేనే ముందుకు తీసుకెళ్తారు, లేకపోతే మమేకం అయిపోతే మళ్ళీ ఏమైపోతుందో తెలియదు. ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది. యూట్యూబ్కు మమేకం అయిపోయామనుకోండి, ఓ అయ్యో నేను చెప్పిన క్లాసులు ఎవరు వినలేదే, నేను చేసిన క్లాసులు ఎవరు చూడలేదే, ఇంకేమైపోయింది, బాధ వచ్చింది. ఇప్పుడు దాకా చక్కగా ఆ బుక్ రీడ్ చేయడం ద్వారా ఏమవుతుంది, జస్ట్ జ్ఞానం మన కోసం మనం చదువుకుంటున్నాం అని ఆ బుక్ రీడ్ చేయడం ద్వారా 4 పాయింట్లు మన బుర్రలోకి పోయేవి. ఇది చూసేసరికి అసలు చదవడమే మానేసాక ఇంకేంది బుర్రలోకి ఏం పోద్ది, పోయా. ఆ మార్గం దెబ్బతినిందా లేదా? అది. కేవలం యుద్ధాలే కాకుండా మానవాళి రకరకాలుగా ప్రకృతి నియమాలను అతిక్రమించడం వలన వచ్చే ప్రకృతి వైపరీత్యాలు మానవవాళిని దెబ్బతీసి నిస్తేజకరమైన పరిస్థితులను బద్దలు కొట్టి మార్పులను ప్రవేశపెడతాయి. మళ్ళీ చదువు. కేవలం యుద్ధాలే కాకుండా మానవాళి రకరకాలుగా ప్రకృతి నియమాలను అతిక్రమించడం వలన వచ్చే ప్రకృతి వైపరీత్యాలు ఒక్క నిమిషం. మా- మానవాళి మానవాళి రకరకాలుగా ఆ ప్రకృతి నియమాలను ప్రకృతి నియమాలను అంటే వాటిని దాటి ఎన్నెన్నో చేయటం వల్ల ప్రకృతికి కూడా ఎంతో హాని జరుగుతుంది కదా. యుద్ధాల వల్ల బాంబులు వేయటం ఇవి వేయటమే కాకుండా మరి ప్రకృతికి కావాల్సిన వాటిని సమకూర్చకుండా ఇప్పుడు మొన్న అడవి అంతా తగలబడిపోయింది. అక్కడ ఆస్ట్రేలియాని ఎక్కడో ఏంది, అక్కడ ఏదో అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ ఎండుగడ్డి మధ్యలో నిప్పురవ అంటే అగ్ని వేసుకొని ఉంటారు, ఆర్పేసి పోవచ్చు కదా. ఆర్పేయకపోవటమో ఏదో సంథింగ్ అలాంటి జరగడం బట్టే కదా అంత పెద్ద అడవి తగలబడిపోయింది. అట్లాంటి అంటే ఆ ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ జరగడానికి కూడా మనం కారణం అవుతున్నాం. కేవలం యుద్ధం వల్లే కాదు, ఇట్లాగా మనము ప్రకృతి వైపరీత్యాలు చేయటానికి మనకు తెలియకుండా ఎన్నెన్నో చేస్తూ ఉన్నాము అని చెప్తున్నారు. ప్రకృతి నియమాలను అతిక్రమించడం వలన వచ్చే ప్రకృతి వైపరీత్యాలు మానవవాళిని దెబ్బతీసి ఇప్పుడు ప్రకృతి నియమాల్లో ఏంటి, శాకాహారమే తినాలి, మాంసాహారం తినకూడదు, కొన్ని నియమాలు ఉన్నాయి. కానీ దాన్ని కూడా దాటిపోవటం వల్ల వైపరీత్యాలు వచ్చినాయా లేదా? ఇప్పుడు చైనాలో ఏ జంతువుని ఉంచకుండా అన్నిటిని తింటున్నారు. మరి మన చైనాకి ఎంత వచ్చింది ఫ్లడ్స్, మరి ఎంత ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు, అంటే ప్రకృతి నియమాన్ని దాటినట్టే కదా. అలాగా. మానవాళిని దెబ్బతీసి నిస్తేజకరమైన పరిస్థితులను బద్దలు కొట్టి మార్పులను ప్రవేశపెడతాయి. ప్రజలు మార్పు చెంది తమను తాము బాగు చేసుకుంటే కనుక ఇది కూడా అవసరం ఉండదు. అంటే ఎవరికి వాళ్ళు బాగు చేసుకుంటే ఇది కూడా అవసరం ఉండదు.
ఇక్కడ ఇది కూడా ఆధ్యాత్మికవేత్త అంటే ఏదని? మానవాళిని దెబ్బతీసి నిస్తేజకరమైన పరిస్థితులను బద్దలు కొట్టి ఆ మార్పులను ప్రవేశపెడతాయి. అంటే వాళ్ళలో మార్పులు తెచ్చుకుంటే ఇవన్నీ కూడా ఉండవు కదా. ఉమ్. ఆధ్యాత్మికవేత్తలు ప్రకృతి వైపరీత్యాలను శిక్షలాగా చూడకుండా పశ్చాత్తాపం చెందడానికి పిలుపులాగా లేదా మూడు స్థాయిల మూర్తిమత్వం పట్ల నిస్సంగంతో ఉండాలని చెప్పే పిలుపులాగా భావిస్తారు. ఎంత మళ్ళీ అద్భుతమైన చదువుతాను పాయింట్. మేడం. నిదానంగా మొత్తం చదవద్దు, కొంచెం కొంచెం చదవ. ఆధ్యాత్మికవేత్తలు ప్రకృతి వైపరీత్యాలను శిక్షలాగా చూడకుండా ప్రకృతి వైపరీత్యాలను శిక్షలాగా చూడకుండా శిక్షలాగా చూడకుండా. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యం వచ్చింది, ఆ ఏదో ఒకటి మనము ఎక్కడికైనా వెళ్ళాము, ఒక వానకో తుఫానుకో ఎక్కడో ఇరక్కపోయాము. అలాంటి వైపరీత్యం వచ్చినప్పుడు అది శిక్షలాగా చూడకుండా పశ్చాత్తాపం చెందడానికి పిలుపులాగా పశ్చాత్తాపం చెందటానికి నీకు ఒక అవకాశం ఇచ్చింది యూనివర్సు అన్న పిలుపులాగా చూడగలగాలి. అబ్బా, ఎంత అద్భుతమైన పాయింట్ చూడండి, ఎంత లోతైన అర్థం ఉందో దీంట్లో. లేదా మూడు స్థాయిల మూర్తిమత్వం పట్ల నిస్సంగంతో ఉండాలని చెప్పే పిలుపులాగా భావిస్తారు. మూడు స్థాయిలో మూర్తిమత్వం పట్ల ఆ మూర్తిమత్వం అంటే నేను నాది దాని పట్ల నిస్సంగంగా ఉండటానికి పిలుపిచ్చింది అని చెప్పి అనుకోవాలి. అంటే మనం పశ్చాత్తాపం చెందటానికి పిలుపైనా అయి ఉండొచ్చు, లేకపోతే మూడింటిలోనూ భౌతిక భావన మానసిక తలాల్లో నిస్సంగంగా ఉండేదానికి ఈ పిలుపునిచ్చింది అని అనుకోవచ్చు. పాయింట్ బాగా అర్థం చేసుకోండి మాస్టర్స్. ఒక ఒక ఒకరున్నారు, ఆయన మొక్కలన్నీ పంచుతూ ఉంటాడనమాట. ఆయన ఆ డ్యూటీ చేస్తూ ఉంటారు. ఆయనకు ఒక రోజు అనిపించింది, ఎందుకని నేను ఈ మొక్కల్ని పంచుతూ ఉన్నానని క్వశ్చన్ వచ్చింది ఆయనకి. క్వశ్చన్ వచ్చినప్పుడు అతను క్వశ్చన్ వేసుకుంటే కారణం చూపించారు. అతను ఒక హెలికాప్టర్ లో ఉండి బాంబులు వేస్తూ ఉన్నాడు కిందకి. అంటే ఆ బాంబుల ద్వారా ప్రకృతి ఎంతగా మారిపోయి ఉంటది, ఎంత దెబ్బతిని ఉంటది. అందుకని ఈ రోజు దానికి పశ్చాత్తాపం అంటే క్షమాపణ అడుగుతూ ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చింది యూనివర్స్. కానీ ఇది చేస్తున్నాము, ఇది ఎందుకు చేస్తున్నాము అనే క్వశ్చన్ వచ్చింది కాబట్టి కారణాన్ని చూశారు. ఓకే, రెండు వైపులా చూడండి. క్వశ్చన్ వచ్చింది కాబట్టి కారణాన్ని చూశారు, కారణం చూడడం వల్ల నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను, పశ్చాత్తాపం చెందుతున్నాను అనే కోణంలోకి వెళ్ళారు. లేకపోతే ఓకే, ఇటువంటి పరిస్థితులు రావడానికి అక్కడ నిస్సంగం అనే పదం చదువు ఒకసారి. లేదా మూడు స్థాయిల మూర్తిమత్వం పట్ల నిస్సంగంతో ఉండాలని చెప్పే పిలుపులాగా భావిస్తారు. అంటే మూడు స్థాయిల్లో ఆ మార్పు తెచ్చుకోవడం కోసమైనా ఈ పరిస్థితి వచ్చి ఉండొచ్చు. ఆ నేను నాదిని దాటడం కోసం అటైనా అవ్వచ్చు, ఇటైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వని ఫైనల్ గా ఒక ఎన్లైట్మెంట్ కోసం, ఒక లెర్నింగ్ కోసం మన ముందుకు వచ్చింది ఆ పరిస్థితి అని అర్థం చేసుకోమంటున్నారు. కానీ సాధారణంగా ప్రజలు ఇలాంటి పిలుపుకు స్పందించరు. ఎవ్వరు స్పందించరు. ఏదో వచ్చిందిలే అనుకుంటారు. కానీ ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నిజంగా మనలో చాలా మార్పు వచ్చేస్తుంది. కారణాన్ని చూసామనుకోండి, మనము పశ్చాత్తాపం పడ్డానికి, ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి యూనివర్సు అవకాశం ఇచ్చింది అని అర్థమైన రోజు మనం చేస్తున్న పనిలో సంతోషంగా చేస్తాము, అహంలోకి వెళ్లకుండా చేస్తాము, ఆ నేను నాది దాటి చేస్తాం. ఎందుకని? నేనిచ్చిన సృష్టికి నేనిచ్చిన విఘాతాల వల్ల ఈ రోజు నాకు ఈ పరిస్థితి ఏర్పడి వాటిని మార్చుకోవడం కోసం నేను ఈ పని చేస్తున్నాను
అన్న అవగాహన వస్తుంది. మామూలుగా నేను నాది వదిలేయడం కోసం ఈ పనులు చేస్తున్నాము అని అనుకున్నా ఏదో ఒక రోజు అహం రావడానికి కారణమవుతుంది. కానీ ఇది ఎప్పుడైతే తెలుసుకుంటామో అహంలోకి వెళ్లకుండా ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఎదుటివాడి నుంచి ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎదురు దెబ్బ తగిలినా నా ప్రాయశ్చిత్తం కోసం ఈ పని చేస్తున్నాను అని హృదయపూర్వకంగా చేయగలుగుతాం. ఎంత అర్థం ఉందంటే దీంట్లో, అసలు ఈ పాయింట్ అర్థమైతే మీరు చేస్తున్న ప్రతి పని పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం కోసం చేస్తున్నాను అని మీకు అర్థమైపోతుంది. మీకు గాని అర్థమైంది అంటే కారణాన్ని చూడడం పెట్టి ఇక్కడ మాత్రం ఎటువంటి అలజడి లేకుండా ప్రశాంతంగా చేసుకొని వెళ్ళిపోతారు. ఆయన మొక్కలు పంచుతున్నాడు పాపం, పంచుతున్నాడు కానీ ఏంది అని క్వశ్చన్ వచ్చింది ఆయనకి. అంటే మధ్యలో ఒక ఎదురు దెబ్బ తగిలింది. ఆ ఎదురు దెబ్బకి ఆయన క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్ వచ్చేసరికి బ్యాక్కి వెళ్ళి కారణాన్ని చూశారు. కారణాన్ని చూడడం వల్ల ఈ ఎదురు దెబ్బను కూడా పక్కన పెట్టేస్తాము, ఎదురు దెబ్బను తీసుకోము, చక్కగా నేను చెయ్యాలనుకున్న ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నానని వెళ్ళిపోతాం హ్యాపీగా. ఎంత అర్థం ఉందంటే సృష్టి అంతా ప్రాయశ్చిత్తం మీదే నడుస్తుంది, పశ్చాత్తాపం నడుస్తుంది అంటే ఇదే. బాగా అవగాహన చేసుకోండి మాస్టర్స్, దయచేసి ప్రతి దాన్ని మీకు చేస్తున్న పని ఎందుకని ఒక క్వశ్చన్ వేసుకొని కారణాన్ని చూస్తూ ముందుకెళ్ళండి. ఆ కారణం చూస్తున్నప్పుడు ఓకే నేను ఈ పని వల్ల ఇది చేస్తున్నానా, ఇట్లాంటిది మళ్ళీ నేను చేయకుండా ఉండాలి అని మీలో అవగాహన పెరుగుద్ది. మరి ఎంత అద్భుతం అసలు ఇది తెలిసిన రోజు. నిజంగా కూల్గా ఉంటది తెలుసా లైఫ్, ప్రశాంతంగా ఉంటది, ఏ గాబరా ఉండదు, ఏమి ఉండదు, హాయిగా జీవిస్తాం. వాళ్ళు తమ గత నైతికత, భావజాలం, చైతన్యం, సంప్రదాయాల పునాదుల మీద మరోసారి ఇళ్ళు, కర్మాగారాలు కట్టుకుంటారు. మళ్ళీ చదవలేను. వాళ్ళు తమ గత నైతికత, భావజాలం, చైతన్యం, సంప్రదాయాల పునాదుల మీద మరోసారి ఇల్లు, కర్మాగారాలు కట్టుకుంటారు. అంటే తుఫాన్లో కూలిపోయినవన్నీ వీటిని బేస్ చేసుకొని ఇల్లు కట్టుకుంటారు. ప్రకృతి వైపరీత్యాలు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. అది అంటే నైపుణ్యము వీటని. అంటే ఇప్పుడు ఇల్లు కూలిపోయింది మా, తుఫాన్ వస్తే ఏమైంది, ఇల్లు కూలిపోయింది. అయ్యో ఇక్కడ ఏదో మనము సరిగా కట్టకపోవటం వల్ల ఈ తుఫాన్ వచ్చింది, అందుకని ఇల్లు కూలిపోయింది అని చెప్పి నైపుణ్యంగా ఇంకొంచెం మోడల్ చేసుకొని కట్టుకుంటాం. కానీ అసలు ఆ ఇల్లు ఎందుకు కూలిపోయిందన్న ప్రశ్న ఉన్ననాడు వెనక కారణాన్ని చూసినప్పుడు, కారణాన్ని చూసి క్షమాపణ చెప్పినప్పుడు అసలు ఈ ఇల్లే కూలిపోదు కదా. పాయింట్ అర్థమవుతుందా మాస్టర్స్? ఇల్లు కూలిపోగానే ఏమనుకుంటాము, ఈ ఇంట్లో ఏదో సరిగా లేదు, గోడలు సరిగా లేవు, బీటలు బారున్నాయి, అందుకే ఇల్లు పడిపోయింది అని చెప్పి నెక్స్ట్ ఇంకొంచెం స్ట్రాంగ్ గా బేస్ వేసి స్ట్రాంగ్ గా కడతాం. కానీ అసలు ఈ ఇల్లు కూలిపోయిందంటే ఎందుకు కూలిపోయింది అనే ప్రశ్న మనలో ఉద్భవించాల. ఎప్పుడైతే మనలో అన్న ప్రశ్న ఉద్భవిస్తుందో దానికి కారణాన్ని చూస్తాం. కారణాన్ని చూడగానే ఇక్కడ క్షమాపణ చెప్పుకోగానే అసలు ఈ ఉన్న ఇల్లు కూడా కూలిపోదు, ఈసారి కట్టుకుంటే అటువంటి ఎఫెక్టే తగలదు. అది నైపుణ్యంగా ఉండాలి, ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి, వీటన్నిటిని ఉపయోగించి ఇల్లు కట్టుకుంటాం. కానీ ఆ తుఫాన్ లో నాకు ఇంత ఎఫెక్ట్ వచ్చిందని క్వశ్చన్ లోకి వెళ్ళాం. ఆ క్వశ్చన్ లోకి వెళ్ళమంటున్నారు ఆయన. సృజనాత్మక విమర్శ లేదా నిర్మాణాత్మకమైన విమర్శ అనే మరో పద్ధతి కూడా ఉంది. ఇది ప్రజలు తమ ఉద్యోగాలను ఇంకా బాగా చేయగలిగేలా, ఇంకా మెరుగైన జీవన స్థితిగతులు సృష్టించగలిగేలా సహాయపడడానికి ప్రయత్నించే ఒకానొక విద్యా ప్రక్రియ. మళ్ళీ నిదానంగా చదువు. ఇది ప్రజలు తమ ఉద్యోగాలను ఇంకా బాగా చేయగలిగేలా, ఇంకా మెరుగైన జీవన స్థితిగతులు సృష్టించగలిగేలా సహాయపడడానికి. ఉద్యోగాలు అంటే ఈ దెబ్బ తగిలింది అది ఇప్పుడు అనుకున్నాం కదా, ఇల్లు కూలిపోయింది అన్నప్పుడు ఆ దెబ్బ ఎందుకు తగిలిందంటే ఇంకా నైపుణ్యంగా ఇల్లు కట్టుకోవడం కోసం.
స్ట్రాంగ్ గా. అలాగే ఉద్యోగం పోయిందనుకో, ఉద్యోగం పోయిన దానికి ఏమనుకుంటాం, అక్కడేం చదువు. ఇది ప్రజలు తమ ఉద్యోగాలను ఇంకా బాగా చేయగలిగేలా, ఆ అంటే ఇంకా ఇంకా అడ్వాన్స్డ్ గా చెయ్యాలి అని అనుకోవడం తోటి. ఉమ్, ఇంకా మెరుగైన జీవన స్థితిగతులు ఉమ్. సృష్టించగలిగేలా అంటే మెరుగైన సహాయపడటానికి మెరుగైన జీ జీవన స్థితిగతులు స్థితిగతులు అంటే దీనికంటే మెరుగైనవి ఇంకా ఏమైనా ఉన్నాయా, వాటిని సృష్టిద్దాము అనే కోణంలోనే ఆలోచిస్తారు. అంటే ఉద్యోగాలు పోయినా ఇలాగే ఆలోచిస్తారు. ప్రకృతి వినాశనంతో వచ్చిన, ప్రకృతి నుంచి ఎదురైన ఎఫెక్ట్, ఆ ఇల్లు కూలిపోవడంలోనూ ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు. చదువు. ఇంకా మెరుగైన జీవన స్థితిగతులు సృష్టించగలిగేలా సహాయపడడానికి ప్రయత్నించే ఒకానొక విద్యా ప్రక్రియ. ఒకానొక విద్యా ప్రక్రియ. సృజనాత్మక విమర్శ ప్రజలను నిద్ర నుంచి మేల్కొలిపి తమ కార్యకలాపాలను సమీక్షించుకొని తగిన కొత్త మార్పులను ప్రవేశపెట్టే సరికొత్త అవకాశాన్ని కల్పిస్తుంది. ఉమ్, కానీ విమర్శ అంటే మన ఉద్దేశం ఏమిటి? ఉమ్. నిర్మాణాత్మక విమర్శ ఉంటుంది, అలాగే విధ్వంసకర విమర్శ ఉంటుంది. ఓ, విమర్శలో కూడా రెండు రకాలు ఉన్నాయి. నిర్మాణాత్మక విమర్శ అనేది ప్రస్తుత విధానాలు, పద్ధతులు, మార్గాలకు ప్రత్యామ్నాయాలను చూపించే ప్రయత్నం. అంటే ప్రత్యామ్నాయాలని ఇలా కాకుండా ఇలాగా, అంటే ఇప్పుడు విమర్శించడము అంటే ఆ వాటికి ఇంకొక రకంగా కట్టి ఇంకొక రకంగా మార్చుకోవటానికి కొన్ని తెలియజేయడం, తెలియజేయడంలో మాట్లాడతారు. అట్లాంటి విమర్శ కూడా ఉంటది. ఉమ్, అది ఎలాంటి విరోధం, ద్వేషం, తిరస్కరణ లేకుండా పరిస్థితులను మెరుగుపరిచే ప్రయత్నం. ఎలాంటి తిరస్కరణ లేకుండా పరిస్థితిని మెరుగుపరుచుకోవడం కోసం చేసే ప్రయత్నం. అంటే వాళ్ళు విమర్శించారు, ప్రతి విమర్శ ఒకే విధంగా ఉండదు, రెండు రకాలుగా ఉంటుంది. ఒక విమర్శ దాన్ని మార్చుకోవడం కోసం, కొన్ని ప్రయత్నాలు చేయడం కోసం వచ్చిన విమర్శ. ఇంకొంచెం ఓకే. ఇంకొకటి, అది మళ్ళీ ఒక్కసారి ఇంకో చదువుమా లావణ్య. పైనుంచి విమర్- చదవనా మేడం? విమర్శ కాడి నుంచి చదువు. ఆ. కానీ విమర్శ కానీ విమర్శ అంటే మన ఉద్దేశం ఏమిటి? ఉమ్, నిర్మాణాత్మక విమర్శ ఉంటుంది, అలాగే విధ్వంసకర విమర్శ ఉంటుంది. ఉమ్, నిర్మాణాత్మక విమర్శ అనేది ప్రస్తుత విధానాలు, పద్ధతులు, మార్గాలకు ప్రత్యామ్నాయాలను చూపించే ప్రయత్నం. ఉమ్, అది ఎలాంటి విరోధం, ద్వేషం, తిరస్కరణ లేకుండా పరిస్థితులను మెరుగుపరిచే ప్రయత్నం. ఉమ్. అది రెండోది, మెరుగుపరిచే ప్రయత్నం. అది మనుగడకు, ప్రగతికి, సౌందర్యానికి ఇంకా మెరుగైన అవకాశాలను చూపించే ప్రయత్నం. నిర్మాణాత్మక విమర్శ అనేది వ్యక్తిని గౌరవిస్తూనే అతని ఉల్లంఘనలను చూసి చూడనట్లు పోకుండా ఉండే ప్రయత్నం. అంటే వ్యక్తిని గౌరవిస్తూనే చూసి చూడకుండానట్లు వెళ్ళిపోకుండా ఉంటారు. కానీ అక్కడ చెప్తుంటారు, గౌరవిస్తూ వాళ్ళల్లో ఉన్న దాన్ని తెలియజేస్తారు, తెలియచేసి దాన్ని మార్చుకోవటానికి అవకాశం ఇచ్చినట్టు. అంటే తెలియజేస్తారనమాట, నీలో ఇది ఉంది కానీ దీన్ని మార్చుకోవచ్చు, దీన్ని ఎలా మార్చుకోవాలో నువ్వే గమనించుకో అని అలాగా ప్రేమతో చెప్పడం అనమాట. అత్యుత్తమమైన విమర్శ ఏమిటంటే ఇంకా ఉన్నతమైన భావజాలాన్ని అన్నింటినీ కలుపుకుని పోయే మరింత గొప్ప సౌందర్యాన్ని పరిచయం చేయాలి. అది కలేసుకొని పోయి ఇంకా గొప్పగా ఉంటుంది, నీకు ఇది కాదు, నువ్వు దీన్ని దాటి చూసినప్పుడు ఇంకా గొప్పగా ఉంటుంది అని తెలియచేసి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడం.
ఓకే, ఆ మూడు ఒక్కసారి చదువు, వేరియేషన్స్ క్లారిటీ తెచ్చుకోండి మాస్టర్స్ ఒక్కసారి. అది మనుగడకు, ప్రగతికి, సౌందర్యానికి ఇంకా మెరుగైన అవకాశాలను చూపించే ప్రయత్నం. నిర్మాణాత్మక విమర్శ అనేది వ్యక్తిని గౌరవిస్తూనే అతని ఉల్లంఘనలను చూసి చూడనట్లు పోకుండా ఉండే ప్రయత్నం. ఉల్లంఘనలను చూసి చూడకుండా ఉండకుండా. ఉల్లంఘనలను చూసి చూడనట్లు పోకుండా ఉండే ప్రయత్నం. ఉమ్, చూసి చూడకుండా పోకుండా ఉన్నట్లుగా ఆ ప్రయత్నం చేస్తామన్నమాట. ఉమ్, అత్యుత్తమమైన విమర్శ ఏమిటంటే ఇంకా ఉన్నతమైన భావజాలాన్ని అన్నింటినీ కలుపుకుపోయే మరింత గొప్ప సౌందర్యాన్ని పరిచయం చేయాలి. అంటే ఇంకా గొప్ప సౌందర్యం అంటే రెండవది కూడా కొంచెం పెయిన్ ఇస్తుంది, మూడవది కొంచెం పెయిన్ ఉంటది, కానీ మూడవది మాత్రం అసలు ఇంకా కొత్త దాన్ని అర్థమయ్యేటట్టుగా చేస్తుంది. విధ్వంసకర విమర్శ ద్వారా ఎదుటి వ్యక్తిని లేదా కూటమిని నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఆ వ్యక్తి లేదా బృందం చేస్తున్న పనులు వీళ్ళ ప్రయోజనాలకు తగినట్లుగా ఉండవు. అది బృందం చేస్తున్న పనులు వీళ్ళ ప్రయోజనాలకు తగ్గట్టుగా ఉండవు కాబట్టి విమర్శిస్తూ వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు. విధ్వంసకర విమర్శ అనేది ద్వేషానికి, హింసకి చెందిన భావోద్వేగాల ద్వారా ఇతరులను బెదిరించడం ద్వారా పోరాడుతూ ఉంటుంది. ఓకే. విధ్వంసకర విమర్శలో తమ భావాలను బలవంతంగా ఎదుటి వాళ్ళ మీద రుద్దడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకున్న భావాలని ఎదుట వాళ్ళ మీద రుద్ది వాళ్ళని విమర్శించటం, వాళ్ళ మీద ఇంకా పెయిన్ వచ్చేటట్టు చేయటం, ఇవన్నీ హింసకు సంబంధించినవి. ఓకే, చాలా రావణ్య. ఏంది మాట వినపడటం లేదే?